Hello all, welcome to the next class of our CAP series. ఫస్ట్ పాయింట్ చూద్దాం. ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఈయనని హిస్టరీలో మ్యాడ్ మ్యాన్గా పిలిచేవారు. ఎందుకంటే ఆయన స్ట్రాటజిక్ పాయింట్ అయిన ఢిల్లీ క్యాపిటల్ని వదిలి సౌత్లో దౌలతాబాద్కి షిఫ్ట్ చేస్తాడు. ఎందుకంటే అప్పుడు ఒక మంగోల్ ఇన్వేజన్ వస్తుంది అని భయపడి సేవ్ చేసుకోవడానికి క్యాపిటల్ షిఫ్ట్ చేస్తాడు. దాంతోపాటు ఆయనతో జనాలు కూడా వస్తారు. దారిలో చాలా మందికి రోగాలు వస్తాయి, చచ్చిపోతారు. అది కంప్లీట్ ఫెయిల్యూర్. దెన్ రియల్ కరెన్సీస్ ప్లేస్లో టోకెన్ కరెన్సీస్, ఇప్పుడు ఎట్లయితే మనం పేపర్ కరెన్సీస్ వాడుతున్నామో అప్పుడు రాగి ఇలాంటి మెటల్స్తో ఒక టోకెన్ కరెన్సీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. బట్ అది ఏమవుతుందంటే మిగతా జనాలందరూ ఫోర్జరీ చేయడం స్టార్ట్ చేసి కుప్పలుగా ప్రొడ్యూస్ చేసేసరికి ఆ కరెన్సీ యొక్క వాల్యూ పడిపోతుంది మార్కెట్లో. అది ఫ్లాప్ అవుతుంది. సో ఇట్లా ఆయన చాలా ఫార్వర్డ్ థింకింగ్తో కొన్ని తీసుకొస్తాడు. బట్ టైమింగ్ కరెక్ట్గా ఉండదు ఆయనకి. సో అన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అందుకే అతన్ని మ్యాడ్ మ్యాన్ అంటారనమాట. సో ఆయన చనిపోయినప్పుడు బదౌని ఒక కమెంట్ ఇస్తాడనమాట. జనాల నుంచి ఈ కింగ్కి ఫ్రీడమ్ దొరికింది, ఆ కింగ్ నుంచి జనాలకు కూడా ఫ్రీడమ్ దొరికింది అని చెప్పి. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ దేనికి ఫేమస్ చెప్పండి? హిజ్ మార్కెట్ రిఫార్మ్స్, హిజ్ మిలిటరీ క్యాంపెయిన్స్. వెరీ సక్సెస్ఫుల్ మిలిటరీ క్యాంపెయిన్స్ ఉన్నాయి. ఆయన చాలా మంది ఇన్వేషన్స్ని ఆపాడు, ఇంటర్నల్గా కూడా చాలా గెలిచాడు. మార్కెట్ రిఫార్మ్స్లో ఎక్సలెంట్ ప్రైజింగ్ సిస్టమ్, స్పైస్ని పెట్టడం, అసోసియేషన్స్ పెట్టడము ఇలాంటివి పెట్టాడనమాట. మళ్ళీ మిలిటరీకి డబ్బుల రూపంలో పే చేయడం, ఇట్లాంటి రిఫార్మ్స్ ఉన్నాయి. 1993లో ఒక పంచాయతీ రాజ్ బిల్ తీసుకొచ్చారు. ఎందుకు అనంటే అది తీసుకొచ్చే వరకు కూడా ఈ పంచాయతీ రాజ్ మెంబర్స్కి సరిగ్గా పేమెంట్ ఉండదు, రెగ్యులర్ ఎలక్షన్స్ జరగట్లేదు, విమెన్కి 1/3 సీట్స్ ఉండట్లేదు, ఎక్కడ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. అందుకే దాన్ని అమెండ్ చేస్తూ ఒక బిల్ తీసుకొచ్చారు. ఇంకా అప్పటి నుంచి అంతా సెట్ రైట్ అయిందనమాట విత్ యాడెడ్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి చూస్తే, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని తీసుకొచ్చే పవర్ ఎవరికి ఉంటుంది? ఓన్లీ పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఆ పవర్ ఉండదు. ఎక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఇన్వాల్వ్ అవుతాయంటే ఎక్కడైతే స్టేట్స్ మ్యాటర్స్ సంబంధం ఉంటాయో అక్కడ మాత్రమే. అది కూడా 28 స్టేట్స్కి పవర్ ఉందా అంటే లేదు. ఓన్లీ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ కన్సెంట్ ఉంటే సరిపోతుందంట. మనం పాలిటీలో చదువుతాం అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాప్టర్లో. ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పండి? మనకి ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఈ విషయంలో స్టేట్స్ కన్సెంట్ అవసరం. 7th షెడ్యూల్, జిఎస్టీ, రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్, రైట్, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్, ఈ పర్టికులర్ విషయాలలో మనకి హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ కంటెంట్ అవసరం. ఈ క్వశ్చన్ మనకి గ్రూప్ 1లో కూడా అడిగారు రీసెంట్గా కదా. నెక్స్ట్ 1 సెకండ్, పెన్సిల్ ఇస్ నాట్ వర్కింగ్. ప్రెసిడెంట్కి పవర్ ఉందా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చేది? లేదు. ప్రెసిడెంట్ రోల్ ఎట్లుంటుందంటే ఈదర్ లోక్సభ ఆర్ రాజ్యసభలో ఎక్కడో ఇంట్రడ్యూస్ అవుతుంది. రెండు హౌసెస్ డిస్కస్ చేసి ప్రెసిడెంట్ సైన్ కోసం పంపిస్తాయి. అండ్ ఆయన మ్యాండేటరీలీ దాని మీద సైన్ చేస్తాడనమాట. హీ హ్యాస్ టు సైన్, ప్రెసిడెంట్ హ్యాస్ టు సైన్. నెక్స్ట్, గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాలోకి వచ్చాక ఆయన ఫస్ట్ పొలిటికల్ వెంచర్ ఎక్కడ జరిగింది? చంపారన్ మూవ్మెంట్ ఇన్ బీహార్లో జరిగింది 1917లో. మనకు ఒక ఆర్డర్ కూడా ఉంటుంది. గాంధీజీ స్టార్ట్ చేసిన ఈవెంట్స్: చంపారన్, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, ఖేడా సత్యాగ్రహ. కేక్ గుర్తు పెట్టుకోండి, ఆర్డర్లో గుర్తుంటుంది. సో చంపారన్ మూవ్మెంట్ ఎందుకు? అక్కడ ఇండిగో ప్లాంటర్స్కి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి బ్రిటిష్ వాళ్ళ నుంచి. సో వాళ్ళు గాంధీజీని ఆహ్వానిస్తారు, ప్లీజ్ మీరు వచ్చి మా బాధలు వినండి, మా తరపున మాట్లాడండి అని. సో ఈయన వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. గాంధీజీ వచ్చినందుకు బ్రిటిష్ వాళ్ళు ఒక కమిషన్నే ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తారనమాట. నెక్స్ట్ దండి మార్చ్ ఏంటి? గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుంచి అరేబియన్ సీ కోస్ట్ వరకు నడుచుకుంటూ వెళ్తాడు. 240 మైల్స్ వెళ్ళి సాల్ట్ లా బ్రేక్ చేస్తాడు. ఇది మనం ఆల్రెడీ చూసాం, రైట్? అది దండి మార్చ్. ఎప్పుడు జరిగింది? 1930 మార్చ్లో జరిగింది. మనకి ఇండియాలో పావర్టీ లైన్ అంటే ఏంటి? ఒక ఫుడ్ బాస్కెట్ ఉంటుంది. ఆ బాస్కెట్లో మన బేసిక్ తినే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి చూసారా, మనకు బాగా అవసరమైన ఇంట్లో అవి ఉంటాయి. అవి కూడా దక్కలేదు అనుకోండి, మనం పావర్టీ లైన్ బిలో ఉన్నట్టు. అవి మీట్ అయ్యి ఇంకా కొంచెం సేవ్ చేసుకోగలిగితే అబవ్ పావర్టీ లైన్ అన్నట్టు. అవి కూడా రావట్లేదంటే బీపీఎల్ అంటాం, బిలో పావర్టీ లైన్. నెక్స్ట్, టర్మ్ ఆర్యన్ అంటే మీనింగ్ ఏంటంటే అదొక స్పీచ్ గ్రూప్. ఆర్యన్ మాట్లాడే వాళ్ళు నార్త్ నుంచి వచ్చిన వారు. ఠీకే, ఇట్స్ స్పీకింగ్ గ్రూప్. కొన్ని వాల్కానిక్ మౌంటైన్స్ ఉన్నాయి, అవి ఏ కంట్రీలో ఉన్నాయి చూడండి. మౌంట్ రేనియర్ యుఎస్ఏ, మౌంట్ ఎట్నా ఇటలీ, ఇది చాలాసార్లు వస్తుంది. మౌంట్ పరిక్యుటిన్ మెక్సికో, మౌంట్ తాల్ ఫిలిప్పైన్స్. ఆల్రైట్. నెక్స్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1996 ఏం చెప్తుంది అంటే యాక్చువల్గా ఇది ఎవరైతే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారో క్యాండిడేట్స్కి వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇస్తుంది అనమాట.
ఏంటంటే ఎవరైనా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని ఇన్సల్ట్ చేశారు అనుకోండి, వాళ్ళు ఎలక్షన్ నుంచి నియర్లీ 6 సంవత్సరాలు డిస్క్వాలిఫై అవుతారు. అది పార్లమెంట్కైనా స్టేట్ లెజిస్లేచర్కైనా. ఠీకే, నేషనల్ ఫ్లాగ్ని ఇన్సల్ట్ చేయకూడదు. నెక్స్ట్, మనం లోక్సభకి కంటెక్స్ట్ చేస్తున్నప్పుడు మన సెక్యూరిటీ డిపాజిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఠీకే, ఎందుకంటే సీరియస్ క్యాండిడేట్స్ని పిలవడానికి, లేకపోతే ఇండియాలో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తామంటారు అందుకని. నెక్స్ట్, అప్పుడు ఆ టైంలో మనకి లోక్సభ పార్లమెంట్లో మోర్ దెన్ 1 కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేయడానికి ఉంది. అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీ కాకుండా 2 ప్లేసెస్ నుంచి పోటీ చేస్తారు. ఎక్కడ గెలిస్తే అది రిటైన్ అవుతారు అనమాట. నెక్స్ట్, no election will be countermanded on the death of the contesting candidate. జస్ట్ బికాస్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక క్యాండిడేట్ డెత్ అయిపోయింది అని చెప్పేసి ఎలక్షన్ ఆపరు. ఓకే. నెక్స్ట్, జమా మస్జిద్ ఇన్ కాశ్మీర్, దీని గురించి చూద్దాం. ఎవరు ఫినిష్ చేశారు? జైన్ ఉల్ అబిదిన్. స్ట్రైకింగ్ ఫీచర్స్ ఏంటంటే దీనికి టరెట్స్ ఉంటాయి. బుద్ధిస్ట్ పగోడాస్, ఏవైతే సౌత్ ఈస్ట్ ఏషియాలో కంబోడియా, వియత్నాం ఉంటాయి కదా, వాటికి సిమిలర్గా ఉంటుందంట. నెక్స్ట్, పర్షియన్ స్టైల్లో ఇది కన్స్ట్రక్ట్ చేశారు ఈ జమా మస్జిద్. నెక్స్ట్, రవ్వా ఆఫ్షోర్ బ్లాక్. ఇదేంటంటే మనకి కృష్ణా గోదావరి బేసిన్ ఉంది కదా సౌత్ ఇండియాలో, అక్కడ ఈ ఆఫ్షోర్ బ్లాక్ ఉంది. ఇది దేనికి ఫేమస్ అంటే ఇక్కడ ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆయిల్ మైనింగ్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. ప్రైమరీలీ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఏరియాస్లో ఆయిల్ మైనింగ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది మేజర్ హైడ్రోకార్బన్ ప్రొడ్యూసింగ్ రీజియన్స్ ఇండియాలోనే. ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనకి ఏం తెలుసు? ఎవరేస్తారు? యూనియన్. ఎవరు కలెక్ట్ చేసుకుంటారు? యూనియన్. బట్ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు? బోత్ యూనియన్ అండ్ స్టేట్స్. ఓకే, ఇది ఐటీ గురించి మనకు తెలుసు. ప్రే అండ్ పెటిషన్, ఇది ఎవరు చేసేవారు? మోడరేట్స్ చేసేవారు. అప్పట్లో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అప్పుడు మోడరేట్స్ ఈ బ్రిటిష్ వాళ్ళని కొంత బిలీవ్ చేశారు. వాళ్ళు మంచోళ్ళే, మన బాధలు తెలియక వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లే, మనం వెళ్ళి ప్రే చేసి పెటిషన్స్ రాసి లెటర్స్ రాస్తే వాళ్ళు మన బాధ వింటారు అని. బట్ ఎక్స్ట్రీమిస్ట్ బాల్ గంగాధర్ తిలక్, లాల్ బాల్ పాల్ వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తారు వాళ్ళు ఏం వినరు, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ లేదు ఇండియన్ డెవలప్ చేయడానికి, సో ఈ ప్రే అండ్ పెటిషన్ ఎండ్ చేయండి, మనము వాళ్ళకి ఎదురు తిరగాలి అని చెప్తారు. తామ్రలిప్తి, ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. గుప్తా పీరియడ్లో ఇది ఫేమస్ పోర్ట్ అన్నమాట. ఎస్పెషలీ నార్త్ ఇండియాతో ట్రేడ్ చేయడానికి ఈ తామ్రలిప్తి పోర్ట్ని బాగా యూజ్ చేశారు. ఓకే. నెక్స్ట్, కొన్ని ప్లేసెస్, ఎస్పెషలీ 2 ప్లేసెస్ ఇండియా వేరే కంట్రీస్కి ఇచ్చింది, మన పక్కనున్న నైబరింగ్ కంట్రీస్కి. కచ్చతీవు ఐలాండ్ ఎవరికి ఇచ్చాం మనం? శ్రీలంకకి ఇచ్చాం. తీన్ బాగా ఎవరికి ఇచ్చాం? బంగ్లాదేశ్కి ఇచ్చేసినాం. ఆల్ రైట్. నెక్స్ట్, ముఘల్ ఎంపరర్ వాళ్ళ టైంలో వచ్చిన ట్రావెలర్స్. జహంగీర్ టైంలో విలియం హాకిన్స్, సర్ థామస్ రో. మనం బ్రిటిష్ వాళ్ళ ఎంట్రీ గురించి మాట్లాడేటప్పుడు దీని గురించే మాట్లాడతాం, రైట్. షాజహాన్ టైంలో ట్రెవెర్నీర్, డైమండ్స్కి ఫేమస్. ఔరంగజేబ్ టైంలో మనూసి. నెక్స్ట్, కొంతమంది పర్సన్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన జర్నల్స్. శ్యామ్జీ కృష్ణవర్మ, ఇండియన్ సోషియాలజిస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు వస్తుంది. మేడం బికాజీ కామా, ద తల్వార్, అని బిసెంట్, కామన్వీల్, అరబిందో ఘోష్, వందే మాతరం. ఈ లాట్ ఉంది చూసారా, ఇది ఒకసారి పాజ్ చేసి ఇక్కడే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ వచ్చే బిట్స్ ఇవి. నెక్స్ట్, కొన్ని ట్రీస్, అవి ఏ కంట్రీలో దొరుకుతాయి? టీక్ ఇండియా మయన్మార్లో బాగా దొరుకుతుంది. మహాగని హండూరాస్లో. సెడార్ మెక్సికోలో. డగ్లస్ ఫిర్ కెనడాలో. ఠీకే. నెక్స్ట్, అమీర్ ఖుస్రో, ఈయన పోయమ్స్కి వెరీ ఫేమస్. పోయమ్స్, గజల్స్ ఇట్లా చాలా రాసిండు. మ్యూజిక్తో కూడా రిలేటెడ్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని కూడా కనుక్కున్నాడు. ఈయన తన పోయమ్ని ఫర్ ద ఫస్ట్ టైం ఉర్దూలో ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఉర్దూలోనే బ్యూటిఫుల్ పోయమ్స్ రాసిన వాళ్ళలో అమీర్ ఖుస్రో ఒక ఆయన. నెక్స్ట్, అబనీంద్రనాథ్ ఠాగూర్ అని ఆయన పెయింటర్ అనమాట, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఆయన, రవీంద్రనాథ్కి రిలేటివ్. ఆయన పెయింటింగ్స్ని మనం రివైవలిస్ట్గా పిలుస్తాము. ఓకే. రివైవలిస్ట్ అంటే ఇప్పుడు మన పురాతన కల్చర్ ఉంది కదా, హిందూ కల్చర్, దాన్ని మళ్ళీ కొత్త ఫామ్లో రివైవ్ చేసేటట్టు పెయింటింగ్స్ చేయడం, మెసేజెస్ చెప్పడం. 3rd century AD నుంచి రోమన్ ఎంపైర్తో మన ట్రేడ్ తగ్గిపోయిందనమాట ఇండియన్ సబ్ కాంటినెంట్లో. ఎందుకంటే అప్పుడు ఒక హున్ ఇన్వేషన్ జరిగింది. ఈ హున్స్తో ఇన్వేషన్ జరిగిన తర్వాత అక్కడి నుంచి ట్రేడ్ కట్ అయిపోయింది. దాని తర్వాత మనము సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రేడ్ మీద ఫోకస్ చేశాం ఎక్కువ. ఇండియన్ మర్చెంట్స్ సౌత్ ఈస్ట్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ చేశారు, అంటే లావోస్, కంబోడియా, వియత్నాం, బర్మా ఇటు సైడ్ అనమాట. మారా ఖైబో, ఇది ఎక్కడుంది?
వెనిజులాలో లేక్ మారాకైబో అని ఒకటి ఉంటుంది. ఈ లేక్ కి వెస్టర్న్ షోర్ మీద ఈ మారాకైబో ఉంది. ఇది ప్రపంచంలోని ఫేమస్ ఆయిల్ పోర్ట్. ఠీకే. సో మనకి చాలా ఆయిల్ ప్రొడ్యూసింగ్ బేసిన్స్ లో మారాకైబో అనేది ఒకటి, పేరు గుర్తుపెట్టుకోండి, వెనిజులా దగ్గర ఉంది. పర్సన్, ఆయనకు రిలేటెడ్ వర్క్, పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్. ఈయన ఈ వందే మాతరం సాంగ్ ఏదైతే ఉందో దానికి మ్యూజిక్ కంపోజ్ చేశారు, దిగంబర్ పలుస్కర్. వెంకట మాహి, ఈయన రాగా క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ చేశారు. శ్యామ శాస్త్రి, ఈయన కర్ణాటిక్ మ్యూజిక్ కి ఫేమస్. ఆమిర్ ఖుస్రో, ఈయన హిందుస్థానీ మ్యూజిక్ కి ఫేమస్. ఎస్పెషల్లీ హిందుస్థానీలో ఖయాల్ ఫామ్ అని ఒకటి ఉంటుంది, ఆ ఖయాల్ ఫామ్ కి ఈయన ఫేమస్. చూడండి ఇక్కడే మనం అమీర్ ఖుస్రో గురించి చూసాం, హీజ్ అ రైటర్ ఇన్ ఉర్దూ అని. ఇక్కడే అమీర్ ఖుస్రో ఈజ్ అ మ్యూజిషియన్ అని కూడా చూస్తున్నాం. నెక్స్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే ఎక్కువగా ఇది మన హెవీ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తాం సెకండ్ 5-year ప్లాన్ నుంచి. బట్ బ్రిటిష్ వాళ్ళ టైంలో అసలు హెవీ ఇండస్ట్రీస్ చాలా తక్కువ. అందుకని చెప్పేసి మనకి ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, జాబ్స్ క్రియేట్ చేయడం అనేది లేదు. అయితే హెవీ ఇండస్ట్రీస్ ఎందుకు హెల్ప్ చేస్తాయి అని అంటే, అక్కడ పెద్ద పెద్ద మెషినరీస్ ఉంటాయి, స్కిల్డ్ లేబర్ కావాలి, సో దానికి హెల్ప్ చేస్తే బాగుంటుంది. కానీ మనం ఇండియాలో గమనిస్తే హెవీ ఇండస్ట్రీస్ కంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో తక్కువ స్కిల్స్ ఉంటాయి, అయినా కూడా గవర్నమెంట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కే హెల్ప్ చేస్తుంది, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తుంది, రిజర్వేషన్ ఇస్తుంది. ఎందుకంటే స్మాల్ స్కేల్లో తక్కువ స్కిల్స్ ఉన్నా సరే జనాలు ఎక్కువగా ఉంటారు, టూ మెనీ జనాలు ఉంటారు. సో అంతమందికి ఎంప్లాయ్మెంట్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతున్నాం కదా, అదొకటి. ఇంకా ఈ లో స్కిల్డ్ పీపుల్ని మనం సాఫ్ట్వేర్లో పెట్టలేము, హెవీ ఇండస్ట్రీస్లో పెట్టలేము. అందుకని వీళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఎక్కువ లోన్స్ ఇవ్వడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం ఇలాంటివి చేస్తుంది గవర్నమెంట్. ఓకే. ఫస్ట్ ఫీచర్ ఫిలిం అంటే ఫస్ట్ టాకీ ఫిలిం ఇండియాలో ఏది? ఆలం అరా. ఎవరు డైరెక్ట్ చేశారు? ఆర్దేశర్ ఇరానీ. దీనికి ఈ ఫస్ట్ టాకీ ఫిలింకి ఫస్ట్ ప్రాపర్లీ సింక్రనైజ్డ్ సౌండ్ ఉందన్నమాట. అంటే టైంకి డైలాగ్ రావడం, టైంకి మ్యూజిక్ రావడం, ఎగ్జాక్ట్ టైం. ఇప్పుడు మనం కరెంట్ మూవీస్ ఏదైతే చూస్తున్నామో దానికి నాంది ఈ ఆలం ఆరా. మనం ఏం చూసినాం? ఫస్ట్ మాటలు లేకుండా వచ్చిన మూకీ ఫిలిం ఏంటిది? పుష్పక్ విమానం, కమల్ హాసన్ది. రైట్, ఆల్రెడీ వచ్చింది. లాటిన్ అమెరికాలో అంటే అమెరికా సైడ్ ఒక యూరోపియన్కి ఒక ఇండియన్కి పుట్టిన పర్సన్ ఏమంటారంటే మెస్టిజో. ఠీకే, మెస్టిజో. ట్రాన్స్ చార్ట్ అనే వర్డ్ ఎక్కడ వాడతామంటే యూజువల్గా నేవీలో సర్ఫేస్ మీద మూవ్ అయ్యే కార్గో ఉంటుంది చూసారా, కన్సైన్మెంట్ వచ్చిందా, ఎంత వచ్చింది, ఎంత కన్సైన్మెంట్ లీవ్ అయింది, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ డీటెయిల్స్ అన్ని ఒక అఫీషియల్ రికార్డ్ ఉంటే దాన్ని ట్రాన్స్ చార్ట్ అని పిలుస్తారు. నెక్స్ట్ లైబ్రరీ, అదే సిటీలో ఉంది. సరస్వతి మహల్ లైబ్రరీ తంజావూర్, తమిళనాడులో ఉంది. లైబ్రరీ ఆఫ్ టిబెటియన్ వర్క్ అండ్ ఆర్కైవ్స్ ధర్మశాలలో ఉంది. రాజా లైబ్రరీ రాంపూర్లో. ఖుదాబక్ష్ ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ పట్నా, బీహార్లో ఉంది. ఇప్పుడు అలాంటి లైబ్రరీస్ పేర్లు అడగట్లేదు, బట్ వీ నెవర్ నో. ఎప్పుడు న్యూస్లో ఏది ఉంటుందో, యూపీఎస్సీ ఏం అడుగుతుందో ఆర్ స్టేట్ పిఎస్ఎస్ ఏం అడుగుతుందో మనం గెస్ చేయలేము. సో బెటర్ టు నో. మనం కొంతమంది ట్రావెలర్స్ని చూద్దాము. వీళ్ళు ఫారినర్స్ బట్ ఇండియాలోకి వచ్చారు, ఇండియా గురించి తెలుసుకుందామని రాద్దామని. ఆర్డర్లో పెట్టండి, ఫస్ట్ ఎవరు వచ్చారు, లాస్ట్ ఎవరు వచ్చారు అని అడిగారు. ఫస్ట్ మెగస్థినీస్ వచ్చాడు. ఎప్పుడు? మౌర్యన్ ఎంపైర్, చంద్రగుప్త మౌర్య టైంలో, 4th century BC. ఠీకే. హీజ్ అ గ్రీక్ అంబాసిడర్. ఈయన ఇండియన్ సొసైటీ గురించి చాలా డీటెయిల్గా రాశారు. ఆయన రాసిన వర్క్ పేరు ఇండికా, అందుకే మనం మెగస్థినీస్ ఇండికా అని పిలుస్తాం. నెక్స్ట్ ఫాహేన్, ఈయన చైనీస్ బుద్ధిస్ట్ ట్రావెలర్. బేసికలీ హీజ్ అ బుద్ధిస్ట్ మాంక్. గుప్తా టైం పీరియడ్లో వచ్చాడు, అంటే 5th century ADలో వచ్చాడు, లైక్ నియర్లీ 800 years ఆఫ్టర్ మెగస్థినీస్. హుయాన్ సాంగ్, ఈయన ఎవరి టైంలో వచ్చాడు? హర్ష టైంలో, 6th to 7th century AD మధ్యలో వచ్చాడు. ఈయన కూడా ఒక చైనీస్ బుద్ధిస్ట్ మాంకే. లాస్ట్లో వచ్చిన ఐ సింగ్, హీ కేమ్ లాస్ట్ ఇన్ ద ఆర్డర్. ఈయన గురించి చాలా ఎక్కువ డీటెయిల్స్ మనకి లేవు, బట్ ఇది ఆర్డర్ వైజ్ అనమాట. నెక్స్ట్ కొంకన్ రైల్వే. దిస్ రైల్వే ఈజ్ ఫేమస్ దేనికంటే మనకి ఇండియాలో వెస్ట్ సైడ్ వెస్టర్న్ ఘాట్స్ ఉంది కదా, వెస్టర్న్ ఘాట్స్ని కట్ చేసి ఒకే ఒక రైల్వే లైన్, ఈ కొంకన్ రైల్వే లైన్. టోటల్ లెంగ్త్ వచ్చేసి 760 kilometers. ఏ స్టేట్స్ నుంచి వెళ్తుంది ఈ రైల్వే లైన్ అని అంటే కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, కేరళ, ఈ పర్టికులర్ స్టేట్స్లో వెస్టర్న్ సైడ్. మనకి
సౌత్ అమెరికాలో ఆండెస్ మౌంటైన్ రేంజ్ ఉంది. దిస్ ఇస్ ద లార్జెస్ట్ కాంటినెంటల్ మౌంటైన్ రేంజ్. ఓకే, సో ఇట్స్ ద లాంగెస్ట్ కాంటినెంటల్ మౌంటైన్ రేంజ్. నెక్స్ట్, అభినవ్ భారత్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? విడి సవర్కర్, వి దామోదర్ సవర్కర్. ఇక్కడ మనకు కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. అవి ఏ స్టేట్లో ఉన్నాయి? చక్రాతా ఉత్తరప్రదేశ్, హాఫ్లాంగ్ అస్సాం, కలింపోంగ్ వెస్ట్ బెంగాల్, కుఫ్రీ హిమాచల్ ప్రదేశ్. ఈ పర్టికులర్ ప్లేసెస్కి మీరు ఎప్పుడైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఈ రిసార్ట్స్లో ఉండడానికి లేదా చూడడానికి. యూరోపియన్ యూనియన్ యాక్చువల్గా యూరోప్లోని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్ని దగ్గరకు వచ్చి ఒక యూరోపియన్ యూనియన్ ఫామ్ అయ్యారు. ముందు దీన్ని యూరోపియన్ కమ్యూనిటీ అనేవారు. ఎందుకు ఇట్లా ఫామ్ అయ్యారంటే, ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి, నియర్లీ 27 to 28 కంట్రీస్ ఉన్నాయి. బట్ ఇట్లా ఒక గ్రూప్ ఫామ్ అయితే నా కంట్రీ నుంచి నీ కంట్రీకి గుడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రీగా పంపిస్తా, డ్యూటీస్ పెట్టను, ఇష్టం మతలబ్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ జరుగుతుంది. నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ నీ దగ్గరికి వచ్చి చదువుకుంటారు, నా పీపుల్కి నీ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఏమో నీ దగ్గరికి నాకు ఇస్తా. సో ఇట్లా గ్రూప్ అందరూ కలిసి ఒకరికొకరు కోఆపరేటివ్గా హెల్ప్ చేసుకుంటారు కంట్రీస్. ఏ ట్రీటీస్ వల్ల ఫామ్ అయింది ఇది? మాస్ట్రిచ్ ట్రీటీ. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మాస్ట్రిచ్ ట్రీటీ. అయితే ఈ యూరోపియన్ యూనియన్లో ఉన్న వాళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఒక కంట్రీ వాళ్ళకు ఇంకో కంట్రీ సభ్యత్వం పొందొచ్చు అంట. ఫర్ ఎగ్జాంపుల్, జర్మనీ వాళ్ళు ఆస్ట్రియాది పొందొచ్చు, ఇంకొక యూరోపియన్ కంట్రీది పొందొచ్చు. అట్లా ఒక కంట్రీ వాళ్ళు ఇంకొక దాని మెంబర్షిప్. అప్పుడు ఏమవుతుంది, ఈ కంట్రీలో ఉన్న బెనిఫిట్స్ యూజ్ చేసుకోవచ్చు, ఆ కంట్రీలో బెనిఫిట్స్, ఈ కంట్రీలో రైట్స్, ఆ కంట్రీలో రైట్స్. అట్లా డ్యూయల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ ఉంది. 6th century బీసీలో లార్జెస్ట్ కింగ్డమ్ ఏది ఇండియన్ సబ్ కాంటినెంట్లో? మగధ. మనకి 16 మహాజనపదాస్ ఉన్నాయి అని చూసాం కదా, ఆ 16 మహాజనపదాస్లో లార్జెస్ట్ వన్ వచ్చేసి మగధ. కరెన్సీ ఆఫ్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏంటి? దిర్హం ఆర్ దినార్. 1909 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ దేనికి ఫేమస్? కమ్యూనల్ ఎలక్టోరేట్ తీసుకొచ్చింది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మోర్లో మింటో రిఫార్మ్స్. కమ్యూనల్ ఎలక్టరేట్ అంటే హిందూస్ని ముస్లిమ్స్ని డివైడ్ చేయడానికి ఇది తీసుకొచ్చారు. ముస్లిం లీడర్స్ని ఎన్నుకోవడానికి కేవలం ముస్లిమ్సే ఓట్ చేయాలంట. అప్పుడు డెఫినెట్గా ముస్లిమ్సే వస్తారు కదా, జనరల్ పబ్లిక్ ఓట్ చేయొద్దంట. సో దిస్ ఇస్ కమ్యూనల్ ఎలక్టోరేట్. సిటీ అండ్ అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ సెంటర్ దేనికి ఫేమస్ ఇండియాలో? పూణే ఆటోమొబైల్స్కి ఫేమస్. పర్ల్ ఫిషింగ్ ట్యూటికాన్. షిప్ బిల్డింగ్ మర్మగావ్. అందుకే మనం ఇప్పుడు ఇండియన్ నేవీకి సంబంధించిన చాలా షిప్ బిల్డింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది, మర్మగావ్లో. ఇంజనీరింగ్ గుడ్స్ పింజోర్. నెక్స్ట్, క్యాబినెట్ మిషన్ ఇండియాలో ఎప్పుడు వచ్చారు వీళ్ళు? 1946లో వచ్చారు. వీళ్ళు కూడా ఆల్ వైట్ మెంబర్స్ కమిషన్. వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్లో మెయిన్ థింగ్ ఏంటి? దే వాంటెడ్ యునైటెడ్ ఇండియా. వాళ్ళు ఇండియా అండ్ పాకిస్తాన్ పార్టీషన్కి ఒప్పుకోలేదు. వాళ్ళు ఫెడరల్ యూనియన్ని చెప్పారు. అంటే టాప్లో సెంటర్ ఉంటుంది, తర్వాత ఎవరికి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ ఫామ్ చేసుకొని నడిపించుకోవచ్చు అని చెప్పారు. అంతేగాని వీళ్ళ పార్టీషన్కి ఒప్పుకోలేదు. లార్డ్ లిటన్, ఈ వైస్రాయ్ గురించి తెలుసుకుందాము. ఈయన 1876 to 1880 మధ్యలో వైస్రాయ్గా పనిచేశాడు, 4 years. ఈయన దేనికి ఫేమస్ అంటే ఫార్వర్డ్ పాలసీ, ఎస్పెషలీ విత్ రిగార్డ్స్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియన్ రీజియన్స్. యాక్చువల్గా సింపుల్గా ఏంటంటే, లార్డ్ లిటన్కి భయం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు రష్యన్ కంట్రీస్తో ఎక్కువ టచ్లో ఉన్నారు, ఫ్రెండ్షిప్లో ఉన్నారు అని. అప్పుడు రష్యన్ వాళ్ళ దగ్గర ఆర్మ్స్ అండ్ ఎమ్యూనిషన్స్ చాలా ఉంటుంది కదా, వాళ్ళు కనుక ఇండియాలోకి వస్తే ఒక యుద్ధం ఏర్పడుతుంది, ఇండియాని కాన్కర్ చేసుకుంటారు. బ్రిటిష్ వాళ్ళకి ఇండియాను వదిలేయడం సస్సే మిరా ఇష్టం లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ అ గోల్డ్ మైన్ ఫర్ బ్రిటిష్. అందుకని ఈయన ఫార్వర్డ్ పాలసీ పెడతాడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి. అయితే దాన్ని ఏం చేద్దాం అనుకుంటాడంటే, ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించి దాన్ని బఫర్ జోన్ లాగా క్రియేట్ చేద్దాం అనుకుంటాడు. ఇక్కడ ఇండియా, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇది రష్యా అనుకోండి. ఈ బఫర్ జోన్ని వాళ్ళు కంట్రోల్ చేశారంటే రష్యన్ ఇన్వేషన్ని ఆపొచ్చు కదా. బట్ సమ్హౌ అక్కడ ఈ పాలసీ ఫెయిల్ అవుతుంది అనమాట. ఫెయిల్ అయ్యి సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ జరుగుతుంది. వీళ్ళు ఓడిపోతారు, అంటే ఒక కైండ్ ఆఫ్ కాంప్రమైజ్కి వస్తుంది అనమాట. కాంప్రమైజ్ జరిగి అక్కడ ఒక ట్రీటీ ఫామ్ అవుతుంది, ట్రీటీ ఆఫ్ గాండమాక్ 1979. ఈ ట్రీటీ ప్రకారం ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇంటర్నల్ రూల్ వాళ్ళే చేసుకోవచ్చు, బ్రిటిష్ వాళ్ళు వేలు పెట్టకూడదు. ఎక్సెప్ట్ ఫారెన్ అఫైర్స్. ఫారెన్ అఫైర్స్ మాత్రం బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు, మిగతా వేటిల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఇంటర్నల్ రూల్ ఆఫ్ఘాన్ వాళ్ళు, ఫారెన్ అఫైర్స్ మాత్రం బ్రిటిష్ వాళ్ళు. అట్లా ఠీకే. నెక్స్ట్, గల్ఫ్ ఆఫ్ కచ్. గల్ఫ్ ఆఫ్ కచ్ అనేది ఇండియాస్ ఫస్ట్ మెరైన్ శాంక్చురీ.
ఇక్కడ మనకి ఈ మెరైన్ సాంక్చురీలో ఏమేమి దొరుకుతాయంటే కోరల్ రీఫ్స్, మొలస్క్స్, సీ బర్డ్స్, టర్టిల్స్ ఇలా రకరకాల బయోడైవర్సిటీ కనిపిస్తది. ఎక్కడుంది మనకి గల్ఫ్ ఆఫ్ కచ్? గుజరాత్‌లో ఉంది. మనకి ఫోక్ డాన్స్ ఫార్మ్స్ యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియా ఇది. ఒక సైడ్ డాన్స్ ఫార్మ్స్ ఇచ్చి అది ఏ స్టేట్‌కి రిలేటెడ్ అని అడుగుతారు. ఝూమర్ హర్యానా, థాలి హిమాచల్ ప్రదేశ్, ముఖ్నా మణిపూర్. ఆర్ట్ అండ్ కల్చర్‌లో నియర్లీ 40 ప్లస్ ఉంటాయి. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో రావచ్చు.